స్వాగతం ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2000 పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్. ఓ మిట్ట మధ్యాహ్నం మనం జాగో 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 అని చెప్పి నిద్ర లేపుతూనే ఉన్నాం. స్టార్ మహిళ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు నిద్రే లేదు. 1 గంట టు 2 గంటల వరకు డెడికేట్ చేసేసారు స్టార్ మహిళకి. ఆ తర్వాత సోజావ్ సోజావ్. సో ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు డాన్సర్లు అన్ని నేను విడిగా చెప్పక్కర్లేదు, అందరికీ డాన్సే ప్యాషన్ అనుకుంటున్నాను. అవునా? అవును. సో పరిచయాలు. హాయ్ పావని. హాయ్ సుమా, వచ్చేసావా? నేను నీకోసమే వచ్చేసాను. అవునా? థ్యాంక్ యూ పావని. ఎక్కడి నుంచి వచ్చావు? నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. నేను ప్రిన్సిపల్ ని స్కూల్ కి. స్కూల్ కి ప్రిన్సిపల్? ఎస్, నా ఓన్ స్కూల్ ఉంది, అది నేను రన్ చేస్తుంటాను. ఓకే. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? నర్సరీ టు 7th. ఇప్పుడు 7th వరకు. విల్ కీప్ ఆన్ ఎక్స్టెండింగ్ అన్నమాట. ప్రిన్సిపల్లే చైల్డ్ లాగా ఉంటే పిల్లలు ఎలా ట్రీట్ చేస్తారు అని. పిల్లలు ఎలాగా ప్రిన్సిపల్ గారితో ఆడుకుంటూ ఉంటారా? ప్రిన్సిపల్స్ మాట్లాడతారు కాబట్టి ప్రిన్సిపల్ దగ్గరికి రావడానికి భయపడతారు. ఓ అక్కడ మాత్రం మీరు కొంచెం ప్రిన్సిపల్ గా లాగా ఉంటారు. ఉంటారు. ఓకే. శ్రీకుమారి. హాయ్ సుమా. హాయ్ కుమారి. శ్రీకుమారి. మీరు శ్రీకుమారా? మీరు శ్రీమత? శ్రీకుమారినే. శ్రీకుమారేనా? అవును. ఓకే. పెళ్ళైన తర్వాత కూడా కుమారిగా మిగిలేది మీరే. థ్యాంక్ యూ. పేరులోనే కుమారి ఉంది కాబట్టి. చెప్పండి కుమారి, మీరేం చేస్తుంటారు? నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఎంఎస్సి బిఈడి కంప్లీట్ అయ్యింది. ఓకే. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. యా, పోనీలాంటి ఇష్టం అని చెప్పారు. ఈ మధ్యకాలంలో అందరూ పిచ్చి, నాకు తిక్క ఇలా చెప్తున్నారు అనమాట. అవునా? మీకు ఇష్టం. ఓకే. నాకు కూడా అలానే ఉంది, కాకపోతే బట్ నేను ఇలా చెప్పాను అనమాట. ఓకే. సో జాబ్ చేస్తున్నారా? మామూలుగా చేస్తాను, డాన్స్ క్లాసెస్ అన్నమాట. ఆహా. సంగీత్, మెహందీ అలాంటివి క్లాసెస్ చెప్తూ ఉంటాను పిల్లలకి. ఓకే ఓకే, సరే. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెనే కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. జరీనా. హాయ్. చెప్ జరీనా. నా పేరు జరీనా. డాన్స్ అంటే చాలా ఇష్టం. నేను డాన్సర్ ని. సురారం నుంచి వచ్చా మీకోసం. ఈవిడ ఏం మాట్లాడాలన్నా కూడా చేతులు కాళ్ళు కదపకుండా ఉండలేకపోతున్నారు. అంటే ఈవిడ పక్కా డాన్సర్ అని నాకు అర్థమైపోయింది. ఎస్. సునీత. హాయ్ సుమా. హాయ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సునీత. నీకోసమే షోకి వచ్చాను తెలుసా. థ్యాంక్ యూ. చూసావు కదా, బయలుదేరు. అంటే చూసి వెళ్ళిపోవడం అంతేనా? ఓ మొత్తం గేమ్ అంతా ఉంటావా? గేమ్ అంతా ఉండామని ఓకే. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఉంచాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు చెప్పు. నా పేరు సునీత. నేను ఉప్పల్ నుండి వచ్చాను. ఇంట్లో మా బావ వాళ్ళ పిల్లలకి డాన్స్ చెప్తాను, ట్యూషన్ చెప్తాను. డాన్స్ అంటే ఇష్టం. అండ్ నా హస్బెండ్ సబ్ ఇన్స్పెక్టర్. ఓహో అవునా? ముందే చెప్పవే. నువ్వు ఎంత కావాలంటే అంతసేపు ఇక్కడే ఉండొచ్చు. మరి వెళ్ళిపోన్నా? ఊరికే అన్నాను. మీ హస్బెండ్ సబ్ ఇన్స్పెక్టర్ అని, అందుకని. ఇప్పుడు ఉంచుతావు కదా? యా, వాళ్ళ ఆయన పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ అయినా వాళ్ళ ఆయనకి ఈవిడే పోలీస్ అనుకుంటా. ఓ సునీత, ఓ సునీత, సున సున సునీత, తక తిమిత మొదలెడత తిక మక మక పెడత. ఓ సునీత, ఓ సునీత, సున సున సునీత, అడుగెడత తెక పడత లైఫ్ ను చెడగొడత. నై చూడుగా నై చూడుగా నై చూడుగా రే, నై చూడుగా నై చూడుగా నై చూడుగా రే. ఓకే, మీ అందరికి తలా 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. ఎవరు ఇవాళ విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. విజ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఏంటి? విజ్ఞానానికి అజ్ఞానానికి తేడా మనం ఎంత ఆలోచించినా మనకి ఒకటే కనిపిస్తుంది. కాదు. అది ఆ కాదు. కాదా? కాదు. విజ్ఞానానికి అజ్ఞానానికి తేడా నీకు నాకు ఉన్నంత తేడా. కాదా? విజ్ఞానం నాది, అజ్ఞానం ఎదుటి వాళ్ళలో ఉంటుంది. మనం ఎదురుగా లేము అస్సలు. అమ్మా. ఓకే, రెడీ 1 2 3 గో. నువ్వు కూడా తనలాగే ఇలా నించో. ఇలా ఇలా నేను అక్కడికి వెళ్ళి నించో రెడీగా ఎల్లో బాల్స్ దగ్గర. అంతే అంతే, ఇప్పుడే కాదు చెప్తా.
బంతులు వెనక్కి ఓకే టైం అయిపోయిన తర్వాత వేశారు 9, 18, 27, 28, 29, 30, 31 జరీనాకి మీరేమైనా అడిగితే అడగచ్చు. వెరైటీ కాన్సెప్ట్ స్కూల్ అని దేన్ని అంటారు? వెరైటీ కాన్సెప్ట్ స్కూల్ School. అది దేన్ని అంటారు? మీరు చదివించే స్కూల్ కాదు, నేను చదివించే స్కూల్ వెరైటీగా ఎందుకు ఉంటుంది? వెరైటీ కాన్సెప్ట్ స్కూల్ అంటే ఎక్కడైతే చదువు ఉండదో ఆ స్కూల్ అంటారు. అప్పుడు స్కూల్ ఎందుకు అంటారు దాన్ని? కాన్సెప్ట్ డిఫరెంట్ అన్నమాట. వాళ్ళు వేరే ఏమైనా చదివిస్తారు. కాదు సుమా, ఆలోచించి ఒకసారి. ఏంటంటారు నువ్వు చెప్పేసి. వాళ్ళ పిల్లల బస్ తో పాటు బుక్కులు కూడా ఇంకొక బస్సు ఉంటుంది మీ బుక్స్ కి కూడా అని రాసినప్పుడు దాన్ని వెరైటీ కాన్సెప్ట్ స్కూల్ అంటారు. ఎందుకంటే ఈ కాలం అందరికి ఇన్ని బుక్స్ ఉంటున్నాయి, బస్తాలు ఉంటున్నాయి, బస్తాలు నిజంగానే. కాబట్టి అలాంటి స్కూల్ అలా బస్ పైన అలా రాసినప్పుడు దాన్ని వెరైటీ కాన్సెప్ట్ స్కూల్ అంటారు. మీ స్కూల్ అలాంటిదే. నెక్స్ట్ టైం నేను ఇంకోసారి స్టార్ మేళకి వచ్చే లోపు ఆ స్టేజ్ కి ఎదిగి వచ్చేస్తాను. వామ్మో వద్దండి, మా పిల్లల బరువులు మీరు పెంచొద్దు. మా పిల్లలు పెద్దగైన తర్వాత బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాం కానీ బరువులు కాదు. మీకు కంఫర్ట్ ఇచ్చేస్తున్నాంగా, బ్యాగులు మీరు మొయ్యకుండా పిల్లల్ని మేమే ఎక్కించుకుంటున్నాం, పిల్లల బ్యాగులు మేమే మోస్తున్నాం, మీరు ఫీజులు మాత్రమే కడతారు. ఏవండి బ్యాగుల్లో పిల్లలు పుస్తకాలు వేసి మోస్తారు అనుకుంటున్నారు కానీ ఆ పుస్తకాలన్నీ మోయడానికి వాళ్ళ బ్రెయిన్లు చాలా చిన్నవండి, వాళ్ళు మొయ్యలేరండి. లేదు సుమా, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ కదా, మనం కాదు కదా. మనం చదవట్లేదు కదా, వాళ్ళు చదవాలంటే మనమే కదా ముందు చదవాలి. అర్థం చేసుకోరు. కరెక్టే. అందుకని కొంచెం తక్కువ చదివించండి అమ్మా. నేను సరే. చదవలేక చచ్చిపోతున్నాను. నువ్వు ఇట్రా, నువ్వు ఇటెళ్ళు. రెడీ 1, 2, 3 గో. 3 వరుసలు వేసేసిన తర్వాత నువ్వు ఆ ఎల్లో బాల్ నుంచి మొదలు పెట్టాలి. ఒకసారి ఒకటి. రెడీగా రెడీగా ఇక్కడ రెడీ. అప్పుడే స్టార్ట్. హలో 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 హలో. స్టాప్. పిచ్చి తల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. పావని నువ్వు పావనివేనా లేకపోతే బాహుబలిలో కట్టప్పలాగా ఏమైనా తయారయ్యావా నువ్వు? మొన్నే నువ్వు ఇవన్నీ ఆడేసిన తర్వాత కదా మళ్ళీ వెళ్ళి నువ్వు అక్కడ ఎందుకు ఆడటం మొదలెట్టావు? ఇవన్నీ ఆడాలి కదా నువ్వు. ఆడేసి ఇక్కడతో ఆపేసేయాలి. నువ్వేం చేయాలి? ఇవి ఆడాలి కానీ అమ్మాయి వేసినవి ఎందుకు ఆడావు? అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నావు. అంతేకాకుండా ఒకసారికి 3 బంతులు వేసావు. సో ఆ 3 బంతులు నేను వెనక్కి వేసేయాల్సిన పరిస్థితి. ఆ 3లో ఒకటి వదిలేద్దాము. పావని స్కోర్ 9, 18, 27, 28, 29, 29. ఇప్పుడు ట్రైన్ లో ప్యాసింజర్స్ ఎందుకు అదిరిపడతారు? ట్రైన్ లో ప్యాసింజర్స్ ఎప్పుడు అదిరిపడతారు అంటే వాళ్ళు ట్రైన్ లోపలే ఉన్నారా? ట్రైన్ జర్నీ చేసినావా? ట్రైన్ లోనే ఉన్నారా? వాళ్ళు ట్రైన్ లోనే ఉన్నారు. సడన్ బ్రేక్ వేసినప్పుడు అదిరిపడతారు. చైన్ లాగిన అది కామన్. లాగినప్పుడు అదిరిపడతారు. చైన్ లాగినప్పుడు అదిరిపడటం ఎందుకు? ఇలా పడతారు కదా. అది కాదు. అయితే మీరే చెప్పండి. ఎందుకంటే ఇంజన్ ఆగిపోయింది, ప్యాసింజర్స్ మీరు దిగి ట్రైన్ తొయ్యండి అని డ్రైవర్ చెప్పినప్పుడు. తొయ్యలేదు కానీ తెలుసు, అలా చెప్తారని. ఇంతవరకు అయితే పర్వాలేదు. ప్లేన్ లో ప్యాసింజర్స్ ఎప్పుడు అదిరిపడతారు? పైలట్ కి జబ్బు వచ్చినప్పుడు. కాదు, ప్లేన్ లో ఇంజిన్ పాడైంది మీరందరూ బయటకు దిగి తొయ్యండి అని చెప్పినప్పుడు. కదా. ఇంకా ఇంకా నెక్స్ట్ షిప్ లో ప్యాసింజర్స్ ఎప్పుడు అదిరిపడతారు? నీళ్ళలో మునిగి తొయ్యండి అన్నప్పుడు. లేదు, షిప్ మునగబోతుంది మీరందరూ కిందకి దూకి కింద నుంచి పైకెత్తండి అని చెప్పినప్పుడు. అంటే షిప్ మునిగిపోతుంది పైకెత్తండి అన్నప్పుడు. నువ్వు చెప్పినటువంటి ఒక్క క్వశ్చన్ కి నాకు 100 క్వశ్చన్లు పుట్టుకొస్తున్నాయి. నువ్వు హెలికాప్టర్ లో ఉండేటువంటి ప్యాసింజర్స్ ఎప్పుడు అదిరిపడతారు? ఫ్యాన్ పాడైంది కొంచెం పైకి వెళ్ళి తిప్పండి అని చెప్పినప్పుడు. I got it. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవులే ప్రస్తుతానికి. నువ్వు వెనక్కి వచ్చి రెడీ 1, 2, 3 గో. నువ్వు ఎటాడాలి? అక్కడ అక్కడ అప్పుడే కాదు చెప్తా. గో.
ఒకసారికి ఒకటే వెయ్యాలని చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదా తల్లి. అయినా ఒకసారికి 2, ఒకసారికి 4, ఒకసారికి 3 వేసి ఎందుకమ్మా నన్నిలా? ఓకే అమ్మా ఓకే, ఈ లాస్ట్ వరుస మొత్తంగా తీసేసుకో. అందులో నుంచి ఒక 2 నీకు ఇస్తున్నాను తల్లి. తీసుకో అమ్మా తీసుకో. 9, 18, 19, 20, 21, 22, 23, 24 పాయింట్లు శ్రీకుమారి నీకు. ఓకే రెడీ 1 2 3 గో. సునీత, నీ తాకిడికి నేను 4 మెట్లెక్కి పైకి వెళ్ళాను తెలుసా? ఎందుకు? భయం వేసింది ఆ ఫోర్క్ తో నన్ను పొడుస్తావేమోనని. నిన్నెందుకు పడుస్తావు సుమా? ఏంటా స్పీడు? 9, 18, 19, 20, 21, 22. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ నేనే, అల్లు అర్జున్, పక్కన పిక్చర్స్. జరీనా, పరుగు చూద్దాం. అర్జెంట్ పని మీద వచ్చాం, కొంచెం ఎక్కడ ఉన్నాడో చెప్తే. కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవ. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి. దూరం పెంచినా కరిగించానుగా, కళ్ళం వేసినా కదిలొస్తానుగా. మనకన్నా పొడిచే మునగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో. మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో, నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో. ఏయ్ సూపర్ జరీనా, ఏయ్ చాలా బాగా చేసావు. సరే ఆ స్టెప్ ఎట్లా చేసావో ఏంటో నాకు రాదు అసలు. చూపెట్టాలక్ చూపించు ఒకసారి. చెప్పక్క. కదిలొస్తానుగా, మనకన్నా పొడిచే మునగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడ. ప్రాక్టీస్ చేయాలి. నువ్వు అటు తిరిగినప్పుడు నేను చేసా, నువ్వు చూడలేదు. ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేసుకొని వద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు, పక్కన పిక్చర్స్. క్లూ, లయన్ కన్నా ముందు మూవీ. అదే నేను మీకు ఇచ్చే క్లూ. నా వాళ్ళకేమైనా అయితే అరగంట ఆలస్యంగా వస్తానేమో కానీ ఆడవాళ్ళకేమైనా అయితే అర సెకండ్ ముందే అక్కడుంటా. పావని. శ్రీమన్నారాయణ. నారాయణ నారాయణ.
చూద్దాం. రైట్ ఆన్సర్. లెజెండ్ జగపతి బాబు గారు వైఫ్ గా చేశారు కళ్యాణి. అయ్యో నాకు తెలుసు. -6. నెక్స్ట్ సెలబ్రిటీ శర్వానంద్, పక్కన పిక్చర్స్. జరీనా, మళ్ళీ మళ్ళీ రాని రోజు. మళ్ళీ ఇది రాని రోజు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ జయసుధ గారు, పక్కన పిక్చర్స్. ఇది ఒక సినిమా, వాళ్ళిద్దరూ కలిసి చేసింది. పోలీసులు గన్ను పెడితే మనం ఏం చేయమంటారు వాళ్ళు? పావని, హ్యాండ్స్ అప్. కరెక్టా కదా చూద్దాం. సినిమా కరెక్ట్. నెక్స్ట్ సెలబ్రిటీ రాణా, పక్కన పిక్చర్స్. బక్క చిక్కిన ఇలియానా, పావని. నీ ఇష్టం. చూద్దాం నీ ఇష్టం అవునా కాదా అని. నా ఇష్టం కాదు, నీ కష్టం కాదు, మన ఇష్టము కాదు, నేను నా రాక్షస్. ఎస్, ఇప్పుడు వెలిగింది బల్బు. -6. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం.
ఇట్టంటోడే ఇంటెన్క వస్తాడే ఇట్టంటోడే ఇంటెన్క వస్తాడే. మరి అంత దగ్గరగా వెళ్ళడం అవసరమా టీవీ స్క్రీన్ కి? భోజనాలు చాలా మంది మానేశారు తెలుసా నీ వల్ల. వెరీ గుడ్, చాలా బాగా చేశారు, సూపర్. ఉమెన్ సాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయి రా. తొక్కిడి సందడికైనా ఓరబ్బా ఓరబ్బా చక్కిడి చిందులకైనా దోం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చే వాళ్ళ కుర్రాడు సోం పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టపడి వచ్చే వాళ్ళ కుర్రాడు చక్కడి చిందులకైనా దోం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చే పాడు కుర్రాడు. ఓకే, ముంబై నగరం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్. మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. శ్రీకుమారి 2, సునీత 1. అన్ని పార్టీలకి చెందిన ఎంపీలు అందరూ సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకునేది ఏ భవనంలో? ఆ భవనాన్ని ఏమంటారు? హైదరాబాద్ లోనే ఉంది కదా. ఎంపీలు. ఆప్షన్ ఏ పార్లమెంట్ భవనం, బి రాష్ట్రపతి భవన్. పార్లమెంట్. కరెక్ట్ ఆన్సర్. పార్లమెంట్ భవనం ఢిల్లీలో ఉంది, అందులోనే లోక్సభ రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. తీసుకో 1-1-1. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుని సోడు. రామాయణం, మహాభారతం, భగవద్గీతల్లోని దేనిలో ఊర్మిళ మతోండ్కర్ కాదు, ఊర్మిళ లక్ష్మణుల పాత్రలు ఉంటాయి? రామాయణం కరెక్ట్ ఆన్సర్. మరి రామ్ గోపాల్ వర్మ ఎందులో ఉంటారు? సినిమాలు చేస్తుంటాడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్. శ్రీకుమారి 2 points, సునీత 3 points, జరీనా 1 point. మన సాహిత్యం ప్రకారం ఉపవేదాలు ఎన్ని? ఋగ్వేద, యజుర్వేద, వేద, 4 Vedas. ఎన్ని? 4. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. అందరి దగ్గర 2.
ఏ జిల్లాలో ఉందో చెప్పండి. ఆప్షన్ ఏ విజయనగరం జిల్లా, బి విశాఖ జిల్లా. విశాఖ జిల్లా. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. జరినట్టు పావని 1. రాణి దుర్గావతి అనే నౌక ఏ నగర సమీపాన్న జలప్రవేశం చేసింది? ఆప్షన్ ఏ విశాఖపట్నం, బి చెన్నై. విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్. రాణి దుర్గావతి అనే నౌక అత్యాధునిక తీర ప్రాంత గస్తీ నౌక. జూలై 6న ఇది జలప్రవేశం చేసింది. ఈ నౌకలో అత్యంత ఆధునిక పరికరాల్ని అమర్చారు. ఓకే తీసుకోండి. జరినట్టు పావని 1. అగ్గని అంటూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఆ నటుడు ఎవరు? ఏయ్ పోలీస్ వాళ్ళకి పోలీస్ క్వశ్చన్ ఎవరబ్బా ఇచ్చింది? అగ్గని. ఆప్షన్ ఏ కృష్ణ, బి సాయి కుమార్. సాయి కుమార్. ఆయన పేరు గుర్తుకు రావట్లేదు. కనిపించే ఆ 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి అయితే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్ పోలీస్. 3 పాయింట్లు. జరీనా 2, పావని 1. మన దేశంలో ఒక రాష్ట్రం పేరుని మార్చే అధికారం ఏ వ్యవస్థకి ఉంది? ఆప్షన్ ఏ పార్లమెంట్, బి ఆ రాష్ట్ర గవర్నర్. గవర్నర్ కాదు పార్లమెంట్. జరీనా నువ్వే లీడ్ లో ఉన్నావు. మిగిలిన వాళ్ళ స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. ఓయ్ బాబు, ఓయ్ రా బాబు, ఓ రారి ఒరేయ్. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. తిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు. గట్టిగా ఒకసారి చప్పట్లు. జరీనా చాలా బాగా చేసావు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. థ్యాంక్ యూ. ఉమెన్ సాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఎవరిదో చూద్దాం. శ్రీకుమారి, సూర్య. చూద్దాము.
ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఏ హీరోయిన్ కాంబినేషన్ బాగుంటుంది? తమన్నా. నువ్వంటావేమో అనుకున్నా. అయ్యో, తమన్నా అల్లు అర్జున్. ఆల్రెడీ బద్రీనాథ్ వచ్చింది కదా, అవును. ఇంకేదైనా ఒక టైటిల్ సజెస్ట్ చేయి అల్లు అర్జున్ సినిమాకి. శ్రీకుమారి. శ్రీకుమార్. 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 శ్రీకుమారి అల్లు అర్జున్ సినిమాకి శ్రీకుమారి ఎందుకు? అంటే అమ్మాయి గురించి స్టోరీ వెంకటేష్ సినిమాకి లక్ష్మి తులసి అని పెట్టగలింది, అల్లు అర్జున్ కి శ్రీకుమారి అని పెట్టకూడదా? పెట్టచ్చు. బాగుంది. నెక్స్ట్ చిత్రం. జరీనా. సమంత. చూద్దాము. సమంత కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సమంత ఇప్పటి వరకు చేసిన వేషాలు అన్నిటిలో కల్లా నీకేది బాగా నచ్చింది? బాగా అత్తారింటికి దారేది. మనల్లో కూడా చాలా క్యూట్ గా ఉంది. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా బాగా చేసింది. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ జరీనా. మనోజ్. మంచు మనోజ్. చూద్దాం. నేనా అల్లరి తగ్గించడమా అన్నట్టు చూస్తున్నాడు. 6 పాయింట్లు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం. పావని. తమన్నా. చూద్దాము. దీక్షా సేట్. ఐఎమ్ సో సారీ పావని. -6. తర్వాత చిత్రం. జరీనా. అల్లు అర్జున్. చూద్దాం. ఈసారి అల్లు కాదు, నీ పాయింట్లు గిల్లు. సిద్ధార్థ్. -6. తర్వాత చిత్రము. జరీనా. తమన్నా. తమన్నా. నువ్వే డౌట్ గా చెప్తున్నావు, నన్ను డౌట్ గా అడుగుతున్నావు. యా, ఇట్ ఇస్ సదా. జరీనా. తమన్నా కాదు. -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్. ఫోర్క్, మార్క్ చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క బంతి వేసుకోండి పైన ప్లేట్లలో. ఈ బంతిని కింద ప్లేట్లోకి దొర్లించాలి. ఏ బంతి దొర్లు. టింగ్. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకో ప్లేట్లోకి దొర్లించాలి. టిడింగ్. ఇప్పుడు బుట్టలోకి. టడాంగ్. అలాగే దీన్ని ఇక్కడికి అక్కడికి 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 అక్కడికి. ఒకవేళ మధ్యలోనే పడిపోయింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి వేసుకో. అది ఆట. ఒక ప్లేట్ లో మార్చినప్పుడంతా 6 పాయింట్లు వస్తూ ఉంటాయి. ఓకే, రెడీ? 1 2 3 గో.
మీరు బుట్టలో ఆల్రెడీ పడిన బంతిని తీసి మళ్ళీ వేశారా? అయ్యా మరి తీసేనా పాయింట్లు ఫస్ట్ పడినవి? సరే 1, 2, 3 ఒకసారికి మీరు 3 ఆర్లు దీంట్లోకి వేసేశారు. దాంట్లో కూడా 3 ఆర్లు కాబట్టి 6 ఆర్లు. రెండోసారి కూడా మీరు మళ్ళీ అదే బంతిని తీసి పెట్టినా కూడా ఈసారి మేము పెద్ద మనసు చేసుకొని మీకు పాయింట్లు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే 9 ఆర్లు 54. కూల్ జగ్. ఓకే రెడీ? అమ్మ రెడీ 1, 2, 3 గో. ఒక బంతి ఏదైతే ఆ బుట్టలో ఉందో అది డైరెక్ట్ గా వచ్చి పడినటువంటి బంతి, సో అది లెక్కలోకి రాదు. కరెక్ట్ గా 3 ప్లేట్లు దాటి పడింది ఒక బంతే, కానీ మధ్య మధ్యలో 2 వచ్చాయి కదా. అవి లేవు. ఫైనలీ బుట్టలో పడితేనే మిగిలిన వాటికి కూడా పాయింట్లు. 18 పాయింట్లు. రైస్ కుక్కర్. రెడీ? జరిగిన తడకా ఇక్కడ చూపిస్తుంది. 1, 2, 3 గో. ఈ గేమ్ ముందే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని వచ్చావులే. కరెక్ట్ గా ఎలా ఆడేస్తున్నావు? చాలా నెమ్మదిగా స్థిరంగా ఆడుతోందబ్బా. బయట పడిపోయింది. ఇరవై 24 ఆర్లు వచ్చాయి నీకు. ఇంటూ 6 144. రోటీ మేకర్. శ్రీకుమారి నీ టార్గెట్ 26 బంతులు. చాలా బాగా ఆడేసింది జరీనా. నువ్వు కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోయాడు. తీసుకో. రెడీ? 1, 2, 3 గో. తొమ్మిది ఆర్లు వచ్చాయి. 54 పాయింట్లు. సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండ్ ట్రావెలింగ్ సెట్. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ జరీనా. చిన్నదనా చిన్నదనా చిట్టి నడం ఉన్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుడ్డని
పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. జరీనా, నువ్వు విన్నర్ గా గెలుచుకుంటున్నావు రోటీ మేకర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్.